మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆయుర్వేదం డాక్టర్ గారు చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఈ రోజుల్లో చాలామంది ఏంటంటే వెయిట్ తగ్గాలని కోరుకుంటున్నారండి. అంటే కొంతమంది మోకాళ్ళ నొప్పులు కూడా వస్తున్నాయట. పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు, కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉంటున్నారు. బరువు తగ్గాలంటే మన వంటింటి చిట్కాలు కానీ గృహ వైద్యం కానీ ఏ విధంగా అవలంబిస్తే బాగుంటుందంటారు? అసలు బరువు వచ్చేందుకు ఎందుకు అట్లా జరుగుతుందని చెప్పేసి చెప్పుకున్న తర్వాత మీరు అడిగిన చిట్కా కూడా చెప్తానండి. ఓకే. ఈ రోజుల్లో ఏమవుతుందంటే పరిమితికి మించినటువంటి అవసరానికి మించినటువంటి ఆహారం ఎక్కువ తీసుకోవడం జరుగుతుందండి. అది అంటే మనకి బాడీకి కావాల్సింది కాకుండా ఎక్సెస్ ఎక్కువ తీసుకుని అదంతా ఫ్యాట్ కింద మారిపోతుంది. సరే, రెండవది ఏంటంటే పోనీ తీసుకునేటువంటి ఆహారం వైపు ఆలోచనతో పాటు ఇంకోటి చేయమంటే మనకందరికీ ఎక్కువ శాతం మందిలో శారీరక శ్రమ తగ్గిపోయింది. మానసిక శ్రమ ఎక్కువ పడుతున్నాం కానీ శారీరకంగా మనకు శ్రమ అనేది లేకుండా పోయింది. లేదండి. సో ప్రతి ఒక్కరు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కూడా సెడెంటరీ లైఫ్ అనమాట. కూర్చొని వాళ్ళు చదువుకోవడము, కూర్చొని జాబ్స్ చేసుకోవడము, అన్ని కూర్చునేటువంటి పరిస్థితి ఏర్పడింది తప్ప శారీరక శ్రమ లేదు. ఇది ఒక కారణము. రెండవది ఏంటంటే పోషకాహార లోపం. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క బరువు పెరిగేదానికి విపరీతమైనటువంటి ఈ యొక్క ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం. సో ఈ ఫాస్ట్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ ఇట్లాంటివన్నీ తీసుకోవడం కూడా బరువు పెరిగేదానికి కారణము. ఇంకొక కారణం ఏంటంటే చిన్నప్పుడు తల్లిపాలు తాగకుండా బిడ్డలు పెరిగింటారు. అవునండి. అంటే ఇప్పుడు ఈ బయట దొరికే డబ్బా పౌడర్ కానీ డబ్బా పాలు, మాతృ స్తన్యము భగవంతుడు ఇచ్చినటువంటి ఫస్ట్ వ్యాక్సిన్ పిల్లలకు మాతృక్షీరం. సో వివిధ కారణాలు ఇచ్చా మరి తల్లులు బిడ్డలకు పాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు పోతపాలు ఇచ్చినప్పుడు ఆ పోతపాలు తీసుకున్నటువంటి బిడ్డల్లో వయసు వచ్చిన తర్వాత ఈ వెయిట్ పెరగడం మొదలవుతుంది. అంటే ఈ కొవ్వు కణాలు విపరీతంగా కొవ్వు సంచితమై ఒబెసిటీ, వెయిట్ పెరగడము, ఒబెసిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అనమాట. అదేవిధంగా హార్మోన్స్ లో హెచ్చుతగ్గులు కావడం, వీటి వల్ల కూడా వెయిట్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కొంతమందికి అనువంశికంగా అంటే జీన్లోనే ఆ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. అది సో పెద్దలకు ఆ టెండెన్సీ ఉన్నప్పుడు పిల్లలకు కూడా అంటే వయసు వచ్చిన తర్వాత వీళ్ళకు కూడా వెయిట్ రావడం మొదలవుతుంది అనమాట. వాళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా. సో ఇలా వివిధ రకాల కారణాలు ఉంటాయండి. మరి వెయిట్ తగ్గాలంటే ఆహార పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. విహార పరంగా అంటే కాస్త చిన్న మనకు చేతనైనంత పద్ధతిలో ఎక్సర్సైజ్ చేసేటువంటి పద్ధతి ఉండాలి. మూడవది క్షేమదాయకమైనటువంటి మెడిసిన్ వాడుకోవాలి. వాటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉండేటువంటి మెడిసిన్ వాడుకోవాలి. అలా వాడుకోవాలంటే ఫస్ట్ నేను మెడిసిన్ చెప్తాను చూడండి. సో మెడిసిన్ ఏంటంటే కేవలం 2 పదార్థాలు. ఉసిరిక పొడి అండి. ఉసిరిక పొడి, అవునండి. ఉసిరిక పొడి ఒక 50 గ్రామ్స్ కానీ 100 గ్రామ్స్ కానీ తీసుకోవాలి. మార్కెట్లో దొరుకుతుంది అనుకోండి. ఆమ్ల పౌడర్ అని దొరుకుతుందండి. మంచి కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఆమ్ల పౌడర్ తీసుకుంటే సరిపోతుంది. సో సెకండ్ వచ్చేసి బార్లీ గింజల పొడి అండి. సో ఈ బార్లీ గింజలు తెచ్చుకొని కాస్త వేయించేసేసి పౌడర్ చేసేస్తే ఈజీగా పౌడర్ అయిపోతుంది. ఆ బార్లీ గింజల పౌడర్ కూడా ఉసిరిక పొడితో సమానంగా తీసుకోవాలి. రెండు సమానంగా తీసుకోవాలి. బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒకసారి, రాత్రి ఆహారం తర్వాత ఒక 10-15 మినిట్స్ తర్వాత ఒకసారి 2 టైమ్స్ జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ పౌడర్ అండి. 1/2 టీ స్పూన్ పౌడరు ఒక కప్ ఆఫ్ గోరువెచ్చని నీళ్లు, ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకోవడం వల్ల క్రమక్రమంగా ఫ్యాట్ ఎక్కువగా ఏ భాగంలో అయితే సంచితమైందో కొవ్వు కణాల్లో అదంతా కరగడం మొదలవుతుందండి. ఒకవేళ పొట్ట అనుకోండి, పొట్ట కూడా తగ్గుతుందండి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. తొడల మధ్య ఉందండి, తొడలు కూడా తగ్గుతాయి. ఎక్కడైనా అదే చెప్పాను కదండి. ఇప్పుడు ఫ్యాట్ కణాలు, కొవ్వు కణాల్లో ఏ భాగంలో ఉన్నటువంటి కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువగా సంచితమైన ఆ కొవ్వు కరిగేందుకు ఉపయోగపడుతుంది అనమాట. సో కొంతమందికి ఈ మెడ భాగంలో కొవ్వు ఎక్కువ ఉండేసి మెడ లావు ఉంటుంది. మీరు అన్నట్లు ఈ తొడల భాగంలో లావు ఉంటుంది, పొట్ట భాగంలో ఉంటుంది, పిరుదులు లావు ఉంటాయి. కొంతమంది ఆడవాళ్ళకి ఆ బ్యాంకుల్లో చూస్తుంటారండి, ఆ కూర్చుని వర్క్ చేస్తుంటారు. శరీరం చాలా బాగుందండి, కానీ మీరు చూస్తే బట్టకు చూస్తే ఎక్కువ ఉన్నాయి చెప్తున్నారు. మేము కూర్చుండిపోయి చేస్తున్నామండి అని. సెడెంటరీ లైఫ్ వల్ల ఇట్లాంటివి వస్తుంటాయండి. సో నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల మంచి రిజల్ట్ వస్తుందండి. కానీ ఏంటంటే కొంచెం ఆహార పరంగా జాగ్రత్తలు తీసుకోవాలండి. అంటే ప్రోటీన్ ఎక్కువ పెంచుకోవాలి, కార్బోహైడ్రేట్స్ ఎంత తగ్గించుకోవాలి, చాలా తగ్గించుకోవాలండి. తర్వాత క్యాలరీస్ ఉన్నటువంటి ఆహార పదార్థాలను కూడా తగ్గించుకోవాలి. తర్వాత ఈ న్యాచురల్ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేయాలండి. అంటే ఇప్పుడు కూరగాయలు, ఆకుకూరలు, తర్వాత కొన్ని రకాలైనటువంటి డ్రై నట్స్, అంటే ఇప్పుడు పంప్కిన్ సీడ్స్, గుమ్మడి విత్తనాలు, తర్వాత ఈ దోస విత్తనాలు, తర్వాత ఈ వాటర్ మిలన్ అంటారు చూడండి, పుచ్చకాయ విత్తనాలు, ఇలాంటి వాటిని పొద్దుతిరుగుడు ప్రొద్దుతిరుగుడు విత్తనాలు, ఇలాంటి వాటిని
ఉదయం నుంచి సాయంత్రం దాకా నానబెట్టుకొని అలాంటి సీడ్స్ తీసుకోవాలండి. అవి రేట్ కూడా తక్కువ అండి అవి. చీప్ అండ్ బెస్ట్ అండి. మంచి పోషకాలు ఉంటాయి, ప్రోటీన్స్, తర్వాత తగినటువంటి ఫ్యాట్స్. మనకు బాడీకి ఫ్యాట్స్ కూడా అవసరమే కాబట్టి సమృద్ధిగా ఫ్యాట్స్ అవన్నీ ఉంటాయి. సో కార్బోహైడ్రేట్స్ అవి కూడా తక్కువ శాతం ఉంటాయి, ఫైబర్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇతర మైక్రోన్యూట్రియంట్స్ అంటే వీటిలో ఏమైందంటే ఈ కాల్షియము, మెగ్నీషియము, ఫాస్ఫరస్ ఇలాంటివి, ఐరన్ ఇలాంటివి ఉంటాయి. సో అన్నిటికీ మంచిదండి. సో డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రూట్స్, న్యాచురల్ దొరికేటువంటి ఫ్రూట్స్ అంటే ఫ్రూట్స్లో కూడా ముఖ్యంగా యాపిల్, జామ, దానిమ్మ, తర్వాత ఈ వాటర్ మిలన్, అవునండి, పుచ్చకాయ, కమలాలు, ఎగ్జాక్ట్లీ, తర్వాత బొబ్బాస్కాయ ఒకటి అండి, బొప్పాస, అనాస. సో ఇలాంటివన్నీ తీసుకోవచ్చండి. మరి వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు తీసుకోకూడని పళ్ళు కూడా మనం తెలుసుకోవడం మంచిదండి. వీళ్ళు ఎక్కువ తీసుకోకూడదు అనమాట. ఎప్పుడు అడపదడప కొద్దిగా తీసుకోవచ్చు. నేను తెలిసినంత వరకు మ్యాంగో వస్తే తినకూడదు అంటారు. ఎగ్జాక్ట్లీ, మ్యాంగో తీసుకోకూడదు. పనసతోనే అండి, పనసతోనే తీసుకోకూడదు. అరటి పండు తీసుకోకూడదు. ద్రాక్ష పండు తీసుకోకూడదు. తర్వాత ఎండు ద్రాక్ష తీసుకోవచ్చు అండి. ఎండు ద్రాక్ష కొద్ది ప్రమాణంలో తీసుకోవచ్చు, ఎక్కువ తీసుకోకూడదు. సో మ్యాంగో, పనస, తర్వాత ద్రాక్ష, అరటిపండు, సీతాఫలం ఫ్రూట్ కూడా అండి, పనస, ఇలాంటి మాత్రం వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడొకసారి అడపదడప కొద్దిగా తీసుకుంటే తప్పులేదు, కానీ ఎక్కువ తీసుకోకూడదు అండి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ ఆహారంలో కూడా ఈ ఫైబర్ ఎక్కువగా ఉండి, అదేవిధంగా ప్రోటీన్స్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారంలో కూడా బియ్యముతో చేసుకున్న అన్నం ఇలాంటివి ఏమైనా తీసుకున్నా కొంచెం పాలిష్ పట్టనటువంటి వాటితో తయారు చేసుకొని తీసుకోవాలండి. మల్టీగ్రెయిన్ పౌడర్ తీసుకుని రొట్టెలు చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ మల్టీగ్రెయిన్ అయితే చాలా మంచిది. అది కూడా పాలిష్ పట్టనటువంటి మల్టీగ్రెయిన్ పౌడర్ కూడా దొరుకుతుందండి. దాంతో రోటీ చేసుకొని, రోటీతో పాటు ఎక్కువ కర్రీ, అది వెజిటబుల్స్ కర్రీ ఒకటి, ఎగ్జాక్ట్లీ, అందులో కూడా సాల్ట్ తక్కువ వేసుకొని అసలు వేసుకోకూడదు. అది కూడా చిన్న, అది సింపుల్ గా చెప్తాను చూడండి. మనం అవి తయారు చేసుకున్నప్పుడు ఎలా తయారు చేసుకోవాలంటే లీఫీ వెజిటబుల్స్ కానీ, నాన్ లీఫీ వెజిటబుల్స్ కానీ, ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ కలిపి కానీ కట్ చేసేసి ఒక పాత్రలో తీసుకొని నీళ్లు పోసేసి ఉడకబెట్టాలండి, అంతే, ఉడికించాలి. ఆ విధంగా మెత్తబడిన తర్వాత దించేసేసి పోపు వేస్తారు కదండి. పోపు వేసిన తర్వాత కావాలంటే రుచి కోసం అని చెప్పేసి ఈ యొక్క ఉప్పు చల్లుకోవచ్చు అండి. ఉప్పు వేసి ఉడకబెట్టకూడదు. సో ఉప్పు మాక్సిమం తగ్గించేసారు. తీసుకుని నిమ్మకాయ పిండుకున్నాను అనుకోండి, నిమ్మకాయ పిండుకుంటే అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. జీరా పౌడరు, తర్వాత మిరియాల పౌడరు, ఇలాంటివి ఏదైనా పౌడర్ పిండుకొని ఒక స్ప్రింకిల్ చేసుకొని తీసుకోవచ్చు. దీంట్లో కావాలంటే కొత్తిమీర, కరివేపాకు ఇలాంటివన్నీ వేసుకొని తీసుకోవచ్చు. దీని తోడు వ్యాయామం చేసినా ఒక 1 hour వ్యాయామం చేయాలి, ఖచ్చితంగా చేయాలండి. నిద్ర కూడా కరెక్ట్ పర్ఫెక్ట్ కూడా సమయానికి నిద్రపోవాలి. ఇట్లా చిన్న చిన్న అంటే జంక్ ఫుడ్ని అవాయిడ్ చేసి, అంటే టైంకి పడుకొని, తర్వాత వీళ్ళు ఏంటంటే ఎక్సర్సైజ్ 1 hour ఎక్సర్సైజ్ చేసి, మీరు చెప్పినట్టు న్యాచురల్ ఫుడ్ 80% 60% తీసుకుని మల్టీగ్రెయిన్ తీసుకుంటే డెఫినెట్ గా వెయిట్ తగ్గుతారు. షూర్ అండి. సింపుల్ ఏమిటండి, ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనం దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. సిరి బార్లీ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. రెండవది ఏంటంటే ఈ వెయిట్ తగ్గడమే కాకుండా వెయిట్ వల్ల వచ్చేటువంటి ఉపద్రవాలు అండి, అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానివ్వండి, తర్వాత ఈ మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, తర్వాత షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు కానివ్వండి, జీర్ణాశయానికి సంబంధించినటువంటి సమస్యలు కానివ్వండి, చర్మానికి సంబంధించినటువంటి సమస్యలు కానివ్వండి, వెయిట్ పెరిగే కొద్దీ ఈ సమస్యలన్నీ పక్కనే మేము ఉన్నామంటూ వచ్చేస్తాం. ఇవన్నీ తగ్గిపోతాయి, అన్ని పోతాయండి. వెయిట్ తగ్గుతారు, వెయిట్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ కూడా తగ్గిపోతాయి, మంచి ఆరోగ్యంగా ఉంటారండి. డాక్టర్ గారు మీరు చెప్పినట్టు అన్ని ఫాలో అయ్యి తప్పకుండా వాళ్ళు బరువు తగ్గుతారని ఆశిద్దామండి. ఇదండి డాక్టర్ మధుసూదన్ శర్మ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం సార్. నమస్తే.